కేవలం 7,999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. జైలర్ 2 మరోసారి వాయిదా పడుతోందా? ఒకసారి రజనీకాంత్ చెప్పిన డేట్ మిస్ అయింది, మరోసారి నిర్మాత చెప్పిన డేట్ కు కూడా రావడం లేదా? మరి ఈ హై ఎక్స్పెక్టేషన్ మూవీ ఎప్పుడు రిలీజ్ అవుతుంది? హ్యావ్ ఎ లుక్. సీనియర్స్ అందరికీ లీక్స్ ఇవ్వటం అలవాటుగా మారింది. చిరంజీవి, బాలకృష్ణనే కాదు, సూపర్ స్టార్ రజనీకాంత్ కూడా ఈ జాబితాలో చేరాడు. జైలర్ 2 విడుదల తేదీ గురించి మేకర్స్ ప్రకటించకుండానే రజనీకాంత్ చెప్పేశాడు. ఆ మధ్య మాట్లాడుతూ జైలర్ 2 జూన్ 12న వస్తోందని రజనీకాంత్ లీక్ ఇచ్చాడు. రజనీకాంత్ చెప్పినట్టు జైలర్ 2 జూన్ 12న రావటం లేదు. అలాగని నిర్మాతలు అనుకున్నట్టు ఆగస్టు 15న కూడా రిలీజ్ కావటం లేదని తెలిసింది. సినిమాను పాన్ ఇండియాగా రిలీజ్ చేస్తున్నారు. సినిమా షూటింగ్ పూర్తయిన రిలీజ్ కు ఇంకో 3 నెలలున్నా ఆగస్టు 15న థియేటర్స్ లోకి రావటం కష్టమేనట. జైలర్ 2ను ఆగస్టు 15న కాకుండా సెప్టెంబర్ 4న తీసుకొస్తే ఎలా ఉంటుందా అని నిర్మాతలు ఆలోచిస్తున్నారట. అన్ని రకాలుగా ఇది సరైన రిలీజ్ డేట్ అన్న క్లారిటీతో మేకర్స్ ఉన్నారని తెలిసింది. కూలీతో కోలీవుడ్ కూడా 1000 కోట్ల క్లబ్ లోకి ఎంట్రీ ఇస్తుందనుకుంటే తంబిల అంచనాలను లోకేష్ తలకిందులు చేశాడు. సూపర్ స్టార్ కెరీర్ లో 700 కోట్లతో 2.0 హైయెస్ట్ గ్రాసర్ గా నిలిచింది. జైలర్ తో 600 కోట్ల మార్కు దాటాడు. జైలర్ సీక్వెల్ అయిన తమిళ ఇండస్ట్రీకి 1000 కోట్లను పరిచయం చేస్తుందేమో చూడాలి మరి. అవతార్ 3 థియేటర్స్ లోకి వచ్చిన 6 నెలల తర్వాత బుల్లి తెరపైకి వస్తోంది. సినిమాను 2025 డిసెంబర్ 19న వరల్డ్ వైడ్ రిలీజ్ చేయగా జూన్ 24న డిస్నీ ప్లస్ లో స్ట్రీమింగ్ అవుతోంది. అవతార్ 3ని థియేటర్స్ లోనే చూడడానికి పెద్దగా ఇంట్రెస్ట్ చూపించని ఆడియన్స్ ఓటీటీలో చూస్తారా? దర్శకుడు జేమ్స్ కామెరూన్ అవతార్ తో ఆడియన్స్ ను కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లాడు. అవతార్ వచ్చి 16 ఏళ్లైనా వరల్డ్ టాప్ గ్రాసర్ గా ఇప్పటికీ అవతార్ స్థానం పదిలంగానే ఉంది. అవతార్ 2.9 బిలియన్ వసూళ్లను సాధించింది. అవతార్ రికార్డ్ ను అవతార్ 2 బ్రేక్ చేస్తుందని అందరూ ఊహించారు. ది వే ఆఫ్ వాటర్ ట్యాగ్ లైన్ తో 2022లో వచ్చిన అవతార్ 2 కెక్కెక్కించలేకపోయింది. హాలీవుడ్ లో డివైడ్ టాక్ వచ్చిన ఎట్టకేలకు 2.32 బిలియన్ వసూళ్లు రాబట్టింది. తెలుగు ప్రేక్షకులకు మాత్రం అవతార్ కంటే అవతార్ 2 బాగా నచ్చడంతో తెలుగు అనువాదం 100 కోట్లు కలెక్ట్ చేసింది. అవతార్ 3 మాత్రం తెలుగు ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. అవతార్ 3 బిలియన్ మార్క్ టచ్ చేయడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది. ఎట్టకేలకు 1.48 బిలియన్ వసూళ్లను రాబట్టింది. తన రికార్డులను తనే బ్రేక్ చేసుకున్న జేమ్స్ కామెరూన్ అవతార్ 3 విషయంలో వెనకపడిపోయాడు. థియేటర్స్ లోకి వచ్చిన 6 నెలల తర్వాత డిజిటల్లోకి వస్తున్న ఈ సినిమాను ఓటీటీ ఆడియన్స్ చూస్తారా? ఇలాంటి సినిమాను బిగ్ స్క్రీన్ మీద చూస్తేనే బాగుంటాయి. మరి బుల్లి తెరపై ఆదరిస్తారో లేదో చూడాలి మరి. సో చూసారు కదా, ఇది వాటి బాక్స్ ఆఫీస్. మరిన్ని ఫిల్మీ అప్డేట్స్ తో రేపటి బాక్స్ ఆఫీస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ ఎన్టీవీ.